ప్రవక్తయైన సమూయేలు రచించిన మొదటి గ్రంథము 2వ అధ్యాయము. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఈలాగనెను: నా హృదయము యెహోవాయందు సంతోషించుచున్నది. యెహోవాయందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేమీయూ లేదు. యెహోవా అనంతజ్ఞానియగు దేవుడు. ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి. గర్వపు మాటలు మీ నోట రానియ్యకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు. తొట్టిల్లిన వారు బలము ధరించుదురు. తృప్తిగా భుజించిన వారు అన్నము కావలెనని కూలికి పోవుదురు. ఆకలిగొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును. అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. జనులను సజీవులుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము. లోకమును వాటి మీద ఆయన నిలిపియున్నాడు. తన భక్తుల పాదములు తొట్రిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటుమనుగుదురు. బలము చేత ఎవడునూ జయము నొందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములో నుండి ఆయన వారిపైన ఉరుమువలే గర్జించును. లోకపు సరిహద్దులలో ఉండువారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగజేయును. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను.